హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్ బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో చూపించమని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి. అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. ఆపోజిట్ డైరెక్షన్లో నాకు ఆపోజిట్లో నేను అంచులు ఏవైతే ఉన్నాయో ఆపోజిట్ సైజులో వేసుకున్నాను. అలాగే క్రింద మార్కింగ్ చేసుకున్నానండి. ఇది క్రింద మార్కింగ్ ఖర్చు కోసము. అలాగే లెంత్ పెట్టుకున్నాను 12.5. అలాగే షోల్డర్ వచ్చేసేటప్పటికి 5 పెట్టుకున్నానండి. డీప్ నెక్, నార్మల్ బ్లౌజ్ డీప్ నెక్ అండి, అందుకని 5 పెట్టుకోవాలి. అందుకోసం పైన 5 ఇంచెస్ పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చి 2 ఇంచెస్, 2.5 ఇంచెస్, అలాగే నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేటప్పటికి మనకి క్రింద నుంచి 4 ఇంచులు పెట్టుకున్నానండి. మనకు మొత్తం బాడీ లూజ్ వచ్చేసి 10.5 అంటే 7.5 లూజు. ఖర్చులకు 3 ఇంచులు, ఒక 1 ఇంచ్ ఏమో మన డాట్స్కి, 2 ఇంచెస్ ఖర్చులకండి. ఇలా మార్క్ చేసేసుకోవాలి. అన్నీ మార్క్ చేసుకుని నెక్ అనేది డీప్ నెక్ కనుక క్రింద వైపున 3 పెట్టాను, పైన ఏమో 2.5 పెట్టానండి. అలాగే ఈ మూల కరువు దగ్గర నుంచి 1.5 పెట్టాను. అంటే 1.5 పెద్ద సైజులకి అయితే, చిన్న సైజు కనుక 1.5 పెట్టాను. ఈ నెక్ డీప్ చంక డౌన్కి వచ్చేటప్పటికి 4.5 పెట్టుకుని చంక రౌండింగ్ అనేది తీసేసుకున్నాను. అలాగే నెక్ కూడా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. మొత్తం బ్యాక్ అనేది ఇలా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా డీప్ నెక్ అనేది వస్తుంది. డీప్ నెక్ వచ్చినప్పుడు ఏంటంటే మనం షోల్డర్ తగ్గించి పెట్టుకోవాలి, ఒక 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి. అలాగే ఈ షోల్డర్ అనేది తగ్గించి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ వచ్చేటప్పటికి క్రింద మార్జిన్ గీసుకోవాలి. అలాగే మనం హెమ్మింగ్ చేసుకోవడం కోసం కూడా ఒక 1/2 ఇంచ్, 1 ఇంచ్ దగ్గర వరకు మనం మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి 4.5, అలాగే లూజ్ వచ్చేటప్పటికి 5 ఇంచులు, అలాగే చంక డౌన్ వచ్చేటప్పటికి 3 ఇంచెస్ అండి. క్రింద నుంచి 3 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ ఖర్చులు కూడా పెట్టుకుంటున్నాను. ఇక్కడ 5 ఇంచెస్ పెట్టాను కనుక ఆ 3 ఇంచెస్ పెట్టిన దగ్గర 6.5 పెట్టుకోవాలి, 1.5 కలుపుకుని. నెక్స్ట్ ఇది మార్క్ చేసుకుని మనము రౌండ్ షేప్ అనేది మనం డ్రా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా ఉందో అలాగో కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనం 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా గీసుకుని 1.5 వరకు స్ట్రైట్గా గీసుకుని నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైతే మనం ఖర్చులు పెట్టినామో ఖర్చుల వరకు కూడా ఇలాగూ హ్యాండ్ కటింగ్ అనేది చేసేసుకోవాలి. నెక్స్ట్ వేడ తీసుకుని మనం మనం హ్యాండ్ డౌన్ ఏదైతే తీసుకుంటామో ఆ హ్యాండ్ డౌన్ అది మనం మార్క్ చేసుకుని టక్స్ అనేవి పెట్టేసుకోవాలి. మనకు గుర్తు కోసం టక్స్ అనేవి ఖర్చు దగ్గర, అలాగే మనం రౌండ్ తీసిన దగ్గర, లోతు తీసిన దగ్గర, అలాగే మిడిల్లో కూడా టక్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రంట్ని నేను ఆపోజిట్ సైడ్లో ఎప్పుడు వేసినా సరే ఆపోజిట్ సైడ్లో, నాకు ఆపోజిట్లో మనం అంచులు ఏవైతే ఉంటాయో అవి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి క్రింద 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని లోపలికి మడత పెట్టేసుకుంటున్నాను. మనం హ్యాండ్స్ ఏవైతే తీసామో అటువైపు ఈ షోల్డర్ అనేది వచ్చేటట్లుగా మనము పెట్టుకోవాలండి. పెట్టుకుని ఇలా మార్కింగ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగ మార్క్ చేసేసుకోవాలి. నెక్ దగ్గర కూడా, అలాగే చంక డౌన్ కూడా, చంక దగ్గర కూడా ఇలా రౌండ్ ఏదంటే అలాగూ మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకుని తీసేసుకుని మనం షోల్డర్ దగ్గర నుంచి 5 ఇంచెస్ పెట్టుకున్నాము. అలాగే క్రింద నుంచి 1.5 పెట్టుకుని సైడ్కి 4 ఇంచెస్, అక్కడి నుంచి 1.5 ఇటు 1.5 అటు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 2 ఇంచెస్ మార్జిన్ అండి. ఆ మార్జిన్ దగ్గర నుంచి మనము స్ట్రైట్గా గీసేసుకున్నాము. నెక్కకి ఈ మార్జిన్ దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకోవాలండి, ఒక 1/2 ఇంచుకు లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి కుచ్చులు రాకోకుండా, తిత్తులు రాకోకుండా ఉండడం కోసం అలా మార్క్ చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఈ 1.5 దగ్గర నుంచి మనం ఏదైతే 1.5 పెట్టామో అక్కడ కూడా రౌండ్ తీసేసుకోవాలి. నెక్ సరిపోయిందో లేదో నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఇలా చెక్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉందో అలాగో మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా నెక్ రౌండ్ కూడా కరెక్ట్గా మనకు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్ పెద్దదైతే మనకి షోల్డర్స్ అనేవి జారిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ మన రౌండింగ్ అనేది ఒక 7.5 వచ్చింది, అది తీసేసుకున్నాను. తర్వాత ఒక 1/4 ఇంచు లోపలికి అనేది తీసుకున్నాను. ఇక్కడ కరెక్ట్గా ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్ మనము ఆ మార్కింగ్ ప్రకారము కట్ వచ్చేసేయాలి చివరి వరకు కూడా.
ఇలా చివరికి వచ్చిన తర్వాత ఈ లోత్ అనేది ఇక్కడ 2 ఇంచెస్ కరెక్ట్గా తీసుకుని ఇక్కడి నుంచి లోత్ అనేది ఒక 1/2 ఇంచుకి లోతు తీసుకుని సమానంగా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనము 4 ఇంచెస్ దగ్గర ఒక టక్స్, అలాగే అటు పావించు ఇటు పావించు పెట్టినాం కదా అక్కడ ఒక టక్స్, అలాగే ఈ నెక్ వైపున సమానంగా చేసుకుని ఇటు ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఖర్చుల కోసం ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం పెట్టేసుకుని నెక్స్ట్ వచ్చేటప్పటికి నడుం పట్టీ అనేది తీసుకోవాలండి. నడుం పట్టీకి మనం బ్యాక్ సైడ్ నడుం పట్టీ వేస్తాం కదా, నడుం పట్టీకి 1 ఇంచు లేదా 1.5 ఇంచు వరకు కూడా మార్క్ చేసుకుని ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనం నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రాస్ బెల్ట్లు అనేవి ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా క్రాస్ బెల్ట్లు కూడా తీసుకోవాలి. మనం 3 ఇంచెస్ మన ఫ్రంట్ వైపున, అలాగే ఈ నడుం వైపుకి వచ్చేటప్పటికి 2.5 ఇంచు, పొడవు వచ్చేసి 8 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ 2.5 పెట్టుకుంటున్నాను, మిడిల్ కూడా 2.5 పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుని మనం ఈ మూడింటిని కూడా కలిపేసేసుకుని కటింగ్ అనేది చేసేసుకోవాలి. క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోయినట్లేను. చాలా ఈజీగా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మామూలు బ్లౌజ్ ఒక హాఫ్ అన్ అవర్ లోపే, మనం పావు గంట లోపే మనం కట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఇంకో సైడ్కి కావాలి కదా, ఇటువైపుకి కూడా నేను క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని తీసేసుకుంటున్నాను. ఇలా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇంకో సైడ్ క్రాస్ బెల్ట్ కూడా డబల్ మీద తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 4 వస్తాయి. ఇలా తీసేసుకుని మనము రెడీ చేసేసుకోవచ్చు. క్రాస్ బెల్ట్లు షేప్ పట్టీలు అంటాం కదా అవి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మెడ పట్టీలు కావాలి కదా, మెడ పట్టీల కోసం ఇలా క్రాస్లో స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. క్రాస్లోనండి ఒక 1 ఇంచ్ క్లాత్ ఉండేటట్లుగా, 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్లుగా ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మెడ పీసులన్నీ కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, బ్యాక్, ఫ్రంట్, అలాగే హ్యాండ్స్, ఫ్రంట్ బెల్ట్లు, అలాగే అన్నీ కూడా మనము జార్ చేసుకుని ఇలా కట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను క్రాస్ బెల్ట్లు అనేవి స్టిచ్చింగ్ కోసము రెడీ చేశాను. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కొంచెం మందంగా ఉండడం కోసం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది నేను మిడిల్లో జాయింట్ చేస్తున్నాను. ఇలా 2 కలిపి పెట్టేసేసాను. తర్వాత ఇంకొక వైపుది కూడా 2 ఉన్నాయండి, అవి 2 ఇవి 2 మొత్తం 4 కదా, ఆ 4 కలిపి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటున్నాను. చేసేసుకుని ఒక పాదం వరుస కుట్టు మాత్రం వేసుకురండి ఫ్రెండ్స్. ఎక్కువ వెడల్పు వేయకండి, మనం ఎక్కువ ఖర్చు అయితే పెట్టలేదు. మీరు ఎక్కువ పట్టుకుంటాం అనుకుంటే కనుక ఖర్చు పెట్టుకోండి. నేనైతే కనుక ఒక పావు ఇంచు మాత్రమే పెట్టాను. తర్వాత ఒక వైపుకి మనము తిప్పేసుకుని చివరి వైపున స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలి. అలాగే రెండో దానికి కూడా స్టిచ్చింగ్ అనేది అలాగే వేసుకొచ్చేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాంతోపాటు సమానంగా ట్రిమ్ చేసుకొచ్చేసేయాలి. ఇలా మొత్తం అన్నీ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూసారా, షేప్ పట్టీలు అనేది రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేటప్పుడు హ్యాండ్స్ కూడా మనం ముందుగా మార్జిన్ కోసము చిన్నగా మడత పెట్టుకోవడం కోసము కుట్టు వేసుకోవడానికి వేసుకున్నాం కదా, ముందుగా నేను ఏం చేస్తున్నానంటే అవి రివర్స్ పడుకోకుండా మార్కింగ్ అంటే చేసేసుకుంటున్నాను. తర్వాత ఒక్క పావించి మాత్రం మడత పెట్టి ఇలా కుట్టు అనేది ముందు వేసుకొచ్చేసి నెక్స్ట్ వచ్చేటప్పటికి దాన్ని మడత పెట్టి హెమ్మింగ్ కోసము, మనం హెమ్మింగ్ కోసం పెట్టుకున్నాం కదా, ఆ హెమ్మింగ్ కోసము ఎక్కడైతే మడత పెట్టామో అలాగూ అంత వెడల్పున కూడా తీసుకుని ఇలా లూజ్ కుట్టు అనేది పెట్టేసుకుని స్టిచ్ చేసుకొచ్చేస్తున్నాను. మీరు గట్టి కుట్టు పెట్టకండి ఫ్రెండ్స్. తర్వాత మనం ఓడ తీసేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఇలా మనం స్టిచ్ చేసేసుకుని హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా సమానంగా కుట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చినప్పుడు నడుం పట్టి కూడా మనం జాయింట్ చేసేసుకుందాము. బ్యాక్కి నడుం పట్టి చూస్తున్నారు కదా, ఇలా నడుం పట్టి కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఈ నడుం పట్టి ఒక స్టిచ్ వేసుకుని జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకుని మనం పై వైపుకి తిప్పుకోవాలి. అసలు వైపుకి తిప్పుకుని మనం ఏదైతే చిన్న పట్టి జాయింట్ చేసామో ఆ చిన్న పట్టి మీద కుట్టు పడే విధంగా ఇలా స్టిచ్ అనేది వేసుకురావాలి. చిన్న పట్టి మీద పడాలండి, మనం బ్యాక్ మీద పడకూడదు. ఆ స్టిచ్ అనేది పడిన తర్వాత ఇది కూడా హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా నేను లోపల వైపుకి మడత పెట్టేసి లూజ్ కుట్టు అనేది వేసుకొచ్చేస్తున్నాను. లూజ్ కుట్టే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా లూజ్ కుట్టు పెట్టుకుని చివరి వరకు కూడా ఆ లూజ్ ఏమి కూడా క్రింద వైపున లేకోకుండా సమానంగా పెట్టుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అనేది లూజ్ కుట్టు కోసం పెట్టుకోవాలి. తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ లూజ్ కుట్టు అనేది తీసేసుకోవాలి. ఏంటంటే హెమ్మింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందని ఇలాగో అందుకోసం అని చెప్పి నేను ఇలా వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి షోల్డర్కి మిడిల్లో కరెక్ట్గా మడత పెట్టి క్రింద వైపును కూడా సమానంగా పెట్టుకుని ఒక 1/2 ఇంచుకి ఖర్చు పట్టుకుని ఏదైతే మిషన్ ఎడ్జ్ ఉంటుందో ఆ ఎడ్జ్ దగ్గర వరకు కూడా ఇలాగో డాట్స్ అనేవి పోసుకురావాలి. షోల్డర్కి మిడిల్లో పట్టుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఈ క్రింద కూడా సమానంగా ఉండేటట్టు చూసుకుని కరెక్ట్గా ఒకసారి రఫ్ తీసుకుని ఈ మిషన్ ఎడ్జ్కి మనకు 4 ఇంచెస్ వస్తుంది, కరెక్ట్గా అక్కడికి వేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్యాక్ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్స్ కూడా మనం షేప్లు వేసుకుందాము. రాంగ్ రైట్ కూడా నేను మార్క్ చేసుకుంటున్నాను. అంటే రివర్స్ పడకుండా రెండు ఒకవైపుకే వస్తాయి, లేకపోతే అందుకే రివర్స్ పడుకోకుండా నేను మార్క్ చేసుకుని ఈ నెక్ దగ్గర సమానంగా నెక్ వైపును సమానంగా పెట్టుకుని ఒకసారి గీరేసుకున్నాను. మార్క్ పడిపోయింది. అక్కడికి 4 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. 4 ఇంచెస్ నుంచి బ్యాక్కి ఒక 1 ఇంచ్కి, అలాగే క్రింద వైపుకి 4 ఇంచెస్ దగ్గర నుంచి క్రింద వైపుకి ఒక 1 ఇంచ్కి, అలాగే చంక వైపుకి ఒక 1 ఇంచు. ఎక్కడి నుంచి మనం ముందే పెట్టుకున్నాం కదా 4 ఇంచెస్, ఆ 4 ఇంచెస్ నుంచి 1.5కి పెట్టుకున్నాం, టక్స్ పెట్టుకున్నాము. అటు 1.5కి టక్ పెట్టుకున్నాం.
చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా మనము ముందే పెట్టుకున్నాం కనుక షోల్డర్కి మిడిల్కి మడత పెట్టండి. మిడిల్కి మడత పెట్టి ఇలా ఒక్కసారి గీరేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఆ 1.5 కట్ టక్స్ ఏవైతే ఉన్నాయో అవి కలిసే విధంగా పెట్టుకుని మనం 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా క్రిందకి, ఆ 1 ఇంచ్కి కలుపుకుంటే ఇలా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకురావాలి. చూస్తున్నారు కదా, రెండోది కూడా ఇలా షోల్డర్ సమానంగా పెట్టుకుని గీరేసుకుని మనం మార్క్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా మార్క్ చేసుకుని ఒక స్టిచ్ అనేది క్రాస్గా స్టిచ్ వేసుకొచ్చిన తర్వాత మనము మెడవైపును వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం క్రింద వేసాం కదా, మెయిన్ డాట్ వేసిన తర్వాత మెడవైపుకి ఉన్నది వేసుకోవాలి. మెడవైపు డాట్ కొంచెం 1/4 ఇంచుకి పట్టుకుని మనం ఏదో 1 ఇంచుకి పెట్టుకున్నాం మార్కింగ్, ఆ 1 ఇంచ్ దగ్గరికి రఫ్ తీసేసుకోవాలి. అలాగే రెండో పార్ట్కి కూడా అలాగే నెక్ వైపున ఫ్రెండ్స్, మీరు చంక వైపున వేయకడ ముందు నెక్ వైపున వేసుకోండి. ఒక 1/4 ఇంచుకి పట్టుకుని మనం 1 ఇంచుకి ఏదైతే మార్క్ చేస్తామో 1 ఇంచ్ దగ్గరికి రఫ్ తీసేసుకోండి. అలాగే చంక వైపున పెట్టుకోవడానికి ఈ 2 డాట్స్ ఎడ్జ్లు ఏతున్నాయో ఆ ఎడ్జ్లు 2 ఇలా కలిపి పట్టుకుని మిడిల్ కరెక్ట్గా మనం పెట్టిన మార్కింగ్ దగ్గరకు వస్తుందండి. అంటే ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ వేసిన తర్వాత ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. మనం ఏదైతే 1 ఇంచ్కి మార్క్ చేస్తున్నామో ఆ 1 ఇంచ్ దగ్గరికి చంక వైపున సమానంగా పెట్టుకుని అలా స్ట్రెచ్ చేసేసుకుని రఫ్ తీసేసుకోవాలి. చూస్తున్నారు ఇలా సమానంగా పెట్టుకుంటే మిడిల్కి మనం ఏదైతే మార్క్ చేస్తున్నామో 4 ఇంచెస్కి ఆ 4 ఇంచెస్కి వస్తుంది. అక్కడి నుంచి సమానంగా పెట్టేసుకుని మనం 1 ఇంచ్ పైకి చంక వైపు పెట్టుకున్నాం కదా, ఆ చంక వైపు దగ్గరికి స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేసి రఫ్ తీసేసుకోవాలి. అయిపోయిందండి. ఎలా వచ్చిందంటే ఒకసారి చూద్దాము. చూసారు కదా, అలా మనకు బౌల్ షేప్లో మనకి షేప్ అనేది కరెక్ట్గా మనం ఇట్లా పెడితే బౌల్ షేప్లో కనిపించాలండి. అలా ఉంటేనే మనకు షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. నెక్స్ట్ క్రాస్ బెల్ట్లు జాయిన్ చేసేద్దాం. 3 ఇంచెస్ ఏదైతే పెట్టినామో ఆ 3 ఇంచెస్ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేద్దాము. నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసి క్రిందకి జాయిన్ చేసుకొచ్చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం మెయిన్ డాట్ వేసాం కదా, ఆ మెయిన్ డాట్ అనేది కొంచెం లోపలికి అనేది మడత పెట్టాలి. ఈ కుట్టులోకి పడుకోకుండా లోపలికి మడత పెట్టి ఇలా పైకి పెట్టేసుకుని ఈ షేప్ బెల్ట్ అనేది మనం జాయిన్ చేసుకొచ్చాలి. పాదం వరుస మాత్రమే పెట్టాలి. అలాగే క్రింద వైపున సమానంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. తర్వాత బాడీ మీద కుట్టిపడే విధంగా పై టాప్ స్టిచ్ అనేది వేసుకురావాలండి. ఇంకోటి కూడా చూడండి ఫ్రెండ్స్, ఇలాగే చేద్దాము. చూసారు కదా, ఇది పైకి ఇది క్రిందకి ఉందండి, ఒకటి క్రిందకి ఒకటి పైకి వస్తుంది, ఒకటి రాంగ్ ఒకటి రైట్ కనిపించేటట్టుగా వస్తుంది. కాకపోతే మనం నెక్ వైపు నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పై వైపుకి వచ్చింది చూసారా, ఈ డాటు ఇందాక క్రింద వైపుకి వచ్చింది. మనం వేసిన మెయిన్ డాటు అలా వస్తేనే మనకు కరెక్ట్గా వచ్చినట్టు. చూసారు కదా, ఇట్లా చివరి వరకు కూడా మనం ఇలా జాయిన్ చేసేసుకుని పై స్టిచ్ టాప్ స్టిచ్ అనేది వేసుకొచ్చేయాలి ఫ్రెండ్స్. టాప్ స్టిచ్ కూడా మనకు బాడీ మీదకి పడాలి. ఇలా టాప్ స్టిచ్ వేసుకొచ్చేసిన తర్వాత పెంపు మడుపు అదే ఫ్రెండ్స్ మనము ఉక్సులు పట్టి కాజలు పెట్టి అంటాం కదా, అవి అనేవి జాయిన్ చేసేసుకుందాము. ఇది వచ్చేటప్పుడు మనం నెక్ రౌండ్ ఏదైతే తీసామో ఆ రౌండ్ పీసెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మనకి హుక్సులు పట్టి, అంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పైకి ఉంది కదా, ఇది అప్పుడు హుక్సులు పట్టి అవుతుంది. అంటే మనం షేప్ బెల్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. స్టార్ట్ చేసి ఒక 1/4 ఇంచుకి మాత్రం కుట్టు అనేది వేసుకురావాలి. ఇలా 1/4 ఇంచుకి కుట్టు అనేది వేసుకొచ్చిన తర్వాత ఒకసారి కట్ చేసేసుకుని ఈ క్లాత్ని కొంచెం అటువైపుకి మడత పెట్టేసి ఆ క్లాత్ మీద స్టిచ్ వేసి రావాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కదా మనం జాయిన్ చేసిన క్లాత్ మీద. అలాగే ఇప్పుడు ఈ క్లాత్ని లోపలికి మడత పెట్టేసి మనము స్టిచ్ చేసుకురావాలి. అంటే ఇక్కడ ఇటువైపున క్లాత్ ఏది కూడా లూజ్ లేకుండా సమానంగా ఇలా పట్టేసుకుని చివరికి స్టిచ్ వేసుకొచ్చేస్తే మనకి ఉక్సులు పట్టి రెడీ అయిపోతుంది. అలాగే ఇప్పుడు కాజాల పట్టి కూడా రెడీ చేసుకుందాము. అలాగే క్రింద వైపు నుంచే క్రాస్ బెల్ట్ వైపు నుంచే ఇందాక మడత పెట్టి పెట్టాను కదా, ఇప్పుడు సింగిల్ పొర మీదే పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఇది కాజాల పట్టి అనమాట. అంటే కొంచెం మనకి ఎక్స్ట్రా వస్తుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం మనకి ఎక్స్ట్రా ఉండాలి కనుక ఎలాగో సింగిల్ మీదే మడత పెట్టి కొంచెం లైట్గా ఒక 1/4 ఇంచుకి మడత పెట్టుకుని ఈ కుట్టు కనిపించకుండా కుట్టు మీదకి ఇలాగో మడత పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకురావాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఆ కుట్టు కనిపించకూడదు. ఇలా మడత పెట్టేసి చివరి వరకు కూడా వేసుకొచ్చేయాలి. చివరి వరకు వేసుకొచ్చిన తర్వాత ఇటువైపుకి తిప్పేసుకుని రెండో స్టిచ్ కూడా మనము పాదం వరుస కుట్టు వేసుకురావాలి. పాదం వరుస ఉండాలి ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కువైతే వేసుకోకండి. చూస్తున్నారు కదా, ఇలాగ వేసేసుకుని రెండు సమానంగా వచ్చినాయో ఇక్కడే చెక్ చేసుకోవాలి. లేదు అంటే కనుక మనకి మిడిల్లో గ్యాప్ వచ్చేస్తుంది. చూసారా, ఇలా సమానంగా ఉండేటట్లుగా చూసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత బ్యాక్ వేసుకుని అలాగే ఫ్రంట్లు బ్యాక్లు షోల్డర్ జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా బ్యాక్ అసలు వైపుకి మన వైపు మిషన్కి టచ్ అవ్వకుండా పై వైపుకి ఉండేటట్లుగా చూసుకుని కాజాల పట్టి అనేది పెట్టుకుని రైట్ కలిసే విధంగా పెట్టుకుని షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ కాజాల పట్టి కూడా అసలు కలిసేటట్లుగా పెట్టేసుకుని ఇలా షోల్డర్ మీద ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ అండి, డబుల్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోండి.
ఇలా ఖచ్చితంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుందాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు షోల్డర్ అనేది బ్యాక్ వైపుకి మనం జాయింట్ చేసిన ఎక్స్ట్రా పీస్ లోపల వైపున ఉంటుంది కదా, అది బ్యాక్ ఉండేటట్టు చూసుకొని, అలాగే టక్స్ అనేవి ఫ్రంట్కి వచ్చే విధంగా చూసుకుని మిడిల్ టక్స్ దగ్గర షోల్డర్కి మిడిల్ టక్స్ పెట్టుకుని మిడిల్ టక్ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నుంచి పావించి స్టిచ్ అనేది వేసుకురావాలి. పావు వరుస మాత్రం వేసుకురావాలి, పాదం కుట్టు అనేది వేసుకురావాలి. ఇలా చివరి వరకు కూడా వేసుకొచ్చిన తర్వాత మనము ఇటువైపు తిప్పేసుకుని అటు ఫ్రంట్ వైపు కూడా మిడిల్ నుంచే జాయింట్ చేసుకుందాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ కూడా ఎక్సెస్ ఏం లేకుండా సమానంగా పెట్టుకుంటూ ఇలాగో స్టిచ్ అనేది వేసుకురావాలి. ఇలా చివరి వరకు కూడా ఒక పాదం వరుస మాత్రమే కుట్టు వేసుకొచ్చి డబుల్ స్టిచ్ కూడా అలాగే చివరి నుంచి స్టార్ట్ చేసి ఏమైనా వంకర్లు ఉంటే కనుక మనం వేసినప్పుడు కుట్టు అటు ఇటు వెళ్తే కనుక ఇక్కడ లైన్ చేసేసుకుంటూ డబుల్ స్టిచ్ అనేది వేసుకురావాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం చివరి వరకు కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకొచ్చేసిన తర్వాత రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకుందాము. ఇది కూడా మిడిల్ నుంచి స్టార్ట్ చేసి అటువైపు ఇటువైపు కూడా స్టిచ్ వేసుకొచ్చి డబుల్ స్టిచ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను. తర్వాత హ్యాండ్ జాయింట్ సైడ్ జాయింట్ అనేది చేసుకుందాము. ఇలా మనం హ్యాండ్ దగ్గర సమానంగా పెట్టుకుని, అంటే మనం షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదా, ఆ షోల్డర్ దగ్గర సమానంగా పెట్టుకుని 5 ఇంచెస్ హ్యాండ్ లూజ్ అండి, 5 ఇంచెస్ హ్యాండ్ లూజు. అలాగే చంక దగ్గర మనకు 1.5 కలుపుకుంటే 6.5 కలుపుకుని ఇక్కడ కరెక్ట్గా మనం ఈ కుట్టు అనేది పైకి ఉండే విధంగా చూసుకుని ఈ క్రింద వైపును కూడా మనకి 7 ఇంచెస్ బాడీ లూజ్ వచ్చేసరికి 7 ఇంచెస్ అండి, 7 ఇంచెస్కి మార్క్ చేసేసుకుని ఈ క్రింద వైపును కూడా సమానంగా పెట్టేసుకుని, చూస్తున్నారు కదా, ఇది కూడా నేను మొత్తము మార్క్ చేసేసుకుని స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను. బాడీ లూజ్ని బట్టి మనం ఎక్కడ కూడా బ్లౌజ్తో తీసుకోలేదండి, బాడీ లూజ్ని బట్టే ఈ స్టిచ్చింగ్ కటింగ్ అనేది చేసాము. చూస్తున్నారు కదా, డబుల్ స్టిచ్ అనేది వేసుకొచ్చేయాలి. అంటే నేను 3 కుట్లు వేస్తానండి, ఎక్స్ట్రా స్టిచ్చెస్ ఉంటాయి కదా, ఎప్పుడైనా కొంచెం టైట్ అయినా తీసుకోవడానికి వీలుగా ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేవి 3 స్టిచ్చెస్ అనేవి వేసుకొస్తా. మెయిన్ స్టిచ్ కాకుండా ఇంకొక 3 స్టిచ్ అనేవి వేసుకొచ్చి ఎక్స్ట్రా కొంచెం ఫ్యాబ్రిక్ ఉంచేసి మిగతా ఫ్యాబ్రిక్ని స్ట్రైట్గా కట్ చేసేస్తానండి. చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా కొంచెం ఉంచాను, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా యూజ్ అయినా బ్లౌజ్ పాడైపోకుండా ఉంటుందని. అలాగే రెండో వైపును కూడా సమానంగా నేను ఇప్పుడు ఎట్లయితే మార్కింగ్ చేస్తానో అలాగే మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా స్టిచెస్ అనేవి వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మెడ పీస్లు అనేవి జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మెడ పీస్లు కూడా జాయింట్ చేసేసుకుని మనం నెక్ దగ్గర మెయిన్ మనము ఉక్సులు పట్టి దగ్గర స్టార్ట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కలిసే విధంగా, అంటే నెక్కి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే ఈ క్లాత్ కూడా మనం జాయింట్ చేసే క్లాత్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కలిసే విధంగా, అంటే రివర్స్ వైపు కాకుండా అసలు వైపుకి రెండు కలిసే విధంగా పెట్టుకుని ఇలా నెక్కి పావించు ఎటువైపున కూడా ఎక్సెస్ లేకుండా పావించు ఖర్చు ఉండే విధంగా ఆ చివర ఇలా మడత పెట్టుకుంటూ పావించు ఖర్చు స్టిచ్ చేసేసుకోవాలి. అంటే పాదం వరుస స్టిచ్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అటువైపుకి మాత్రం లూజ్ ఏది ఇక్కడ క్లాత్ వెళ్ళకుండా చూసుకోండి. తర్వాత ఇలా కొంచెం మడత పెట్టుకుని పావించి కుట్టు వచ్చే విధంగా నెక్కి హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా ఇలా లోపలికి మడత పెట్టుకోవాలి. ఆ క్లాత్ని ఆ హెమ్మింగ్ చేసుకున్నది ఒకే లెంత్లో విడ్త్లో ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే హెమ్మింగ్ వంకర్ టింకర్ రాకోకుండా సమానంగా కనపడుతుంది మనం కరెక్ట్గా పెట్టడం వలన. లేదు అని అంటే కనుక మనం హెమ్మింగ్ చేసినప్పుడు అటు ఇటు వంకరగా కనిపిస్తుంది. ఇది కరెక్ట్గా మడత పెట్టుకోండి. కొంచెం లేట్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ట్రిమ్ చేసేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ క్లాత్ మెయిన్ క్లాత్ కట్ అవ్వకోకుండా కరెక్ట్గా చూసుకుంటూ ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఇలా మొత్తం అంతా కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కటింగ్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ థ్రెడ్స్ పెడదాం అనుకుంటున్నాను. అలాగే ఈ క్లాత్ క్రాస్ పీసెస్ తీసుకుని మనకు నెక్కి ఏదైతే కట్ చేస్తున్నామో అలాంటి క్రాస్ పీస్లే తీసుకుని ఒక చిన్నగా సన్నగా అనేది ఇక్కడ నేను కుట్టుకొస్తున్నానండి. అంటే మనము థ్రెడ్ బాగా లావు లేకోకుండా సన్నగా ఈ థ్రెడ్ అనేది ఎలా తిప్పాలి ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక థ్రెడ్ తీసుకుని సూదికి దారం ఎక్కించుకుని 2 పోగుల మీద దారం ఎక్కించుకుని చివర ముడి వేసుకోవాలి. చివర ముడి వేసుకున్న తర్వాత ఏదైతే మనం కుట్టామో ఆ కుట్టిన దగ్గర మనం ఒకసారి ముడి వేసుకోవాలండి. ఇలా ఒకసారి దింపి 2 దారాల్లోంచి ఈ సూదిని అనేది ఇలా లాగాలి. మళ్ళీ ఇంకోసారి అలాగే చేస్తున్నాను. అలా చేసిన తర్వాత సూదిని వెనక వైపుకు తిప్పుకుని లోపలికి అనేది మనము ఇన్సర్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సూది వెనక వైపు నుంచి ముందు వైపు నుంచి అయితే క్లాత్కి మనకి కుట్టు పడిపోతుందండి. అందుకోసం అని చెప్పి ఇక్కడ దారం ఊడిపోకుండా నేను ముడి వేసుకుంటున్నాను. రివర్స్ వైపు నుంచి ఇలా మొత్తం అంతా కూడా సూదిని ఇలాగూ క్లాత్ అనేది వెనక్కి లాగేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా క్లాత్ అంతా కూడాను
థ్రెడ్ అనేది మనకి రెడీ చేసుకుంటున్నాను. అంటే మనం బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్టుకోవడానికి వీలుగా థ్రెడ్స్ అనేవి నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను. ఇలా మొత్తం క్లాత్ అంతా కూడా జాగ్రత్తగా తీసుకురావాలి. సూది అనేది దారం కట్ అవ్వకుండా జాగ్రత్త తీసుకొచ్చి ఈ సూది దారాన్ని 2 పోగులు ఉన్నాయి కదా, రెండింటిని ఇట్లా విడదీసి ఏదైతే మనకి ఏదో ఒక రాడ్కి లేదా ఏదో సపోర్ట్ కోసం అని చెప్పి నేను ఇక్కడ మిషన్కి దారబంతి పెట్టుకునే రాడ్ ఉంటుంది కదా, దానికి అనేది నేను ఇలా తగిలించేసి ముందు ఫస్ట్ ఈ చివరి వైపున కొంచెం మనం లోపలికి అనేది అడ్జస్ట్ అయ్యేంత వరకు కూడా మనం తీసుకుంటే చాలా సింపుల్గా ఈ క్లాత్ అనేది మనకి రివర్స్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా సింపుల్గా రివర్స్ అయిపోతుంది. ఎక్కడైనా పట్టినట్టుంటే కనుక ఒకసారి మీరు చెక్ చేసుకుని ఇలా వెనక్కి తీసుకుంటే మనం దారం తీయటం ఆ థ్రెడ్ తీయడం చాలా ఈజీ అయిపోతుంది. చాలా సన్నగా కూడా వేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, చాలా సన్నగా వచ్చింది. అలాగే ఇంకోటి కూడా రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే నేను ప్రాసెస్ చెప్పానో అదే ప్రాసెస్లో ఇంకోటి కూడా రెడీ చేసేసుకుని మనం ఇది కూడా రివర్స్ తిప్పేసుకుంటే మనకు 2 థ్రెడ్స్ కూడా 2 వైపులకి ఈజీ అయిపోతాయి. దీనికి ఇప్పుడు మనము హ్యాంగింగ్స్ ఏదైతే ఉన్నాయో అదే క్లాత్తో హ్యాంగింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకుందాము. ట్రయాంగిల్ షేప్లో హ్యాంగింగ్స్ స్టిచ్చింగ్ చేసుకుందాము. నేను ఇక్కడ ఒక 2 ఇంచెస్ వెడల్పున 2.5 ఇంచెస్ వెడల్పున క్లాతులు తీసుకున్నాను. దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేశాను. ఫోల్డింగ్ ఉన్నది మా వైపున ఈ ఫోల్డింగ్ పెట్టుకుని ఈ చివరి ఎడ్జ్ అనేది ఆ ఎడ్జ్ల వైపుకు ఉండే విధంగా పెట్టేసుకోవాలి. ఫోల్డింగ్ మాత్రము ఇటువైపుకి థ్రెడ్ ఎక్కడైతే ఉందో ఎక్కువ థ్రెడ్ అటువైపుకు ఉండేటట్లుగా పెట్టుకుని ఒకసారి రఫ్ తీసుకుని ఇక్కడ నుంచి క్రాస్గా ట్రయాంగిల్ షేప్లో స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలి. చూస్తున్నారు కదా, ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ట్రిమ్ చేసేసుకుని మనము మొత్తము కూడా రివర్స్ అనేది తిప్పేసుకుంటే ట్రయాంగిల్ షేప్లో మనకి హ్యాంగింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి. చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి. ఇలా అంటే మెయిన్ కాటన్ క్లాతే కనుక చాలా ఈజీగా కూడా అయిపోతుంది. అలాగే రెండోది కూడా నేను రెడీ చేసేసుకున్నాను. ఇప్పటికి మనం బ్లౌజ్కి ఇది ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నానండి. 3 ఇంచెస్ దగ్గర కరెక్ట్గా ఈ థ్రెడ్ అనేది పెట్టేసుకుని చూస్తున్నారు కదా, ఇలా రఫ్ తీసేసుకోవాలి. థ్రెడ్ అటు ఇటు జరగకోకుండా రఫ్ తీసేసుకోవాలి, ఊడిపోకుండా. 2 వైపులన కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఇంతేనండి కటింగ్ స్టిచ్చింగ్ నార్మల్ బ్లౌజు. కటింగ్ స్టిచ్చింగ్ బ్లౌజ్ కటింగ్ ఎక్కడుంది స్టిచ్చింగ్ ఎక్కడుంది అని అడుగుతున్నారు కదా, అందుకోసం అని చెప్పి 2 కలిపి ఒక దాంట్లోనే నేను మీకు షేర్ చేశాను. ఈ వీడియో ఎలా ఉంది అంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్. ఈ 2 కూడా కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఒకే వీడియోలో ఉండాలని చెప్పి నేను పెట్టానండి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టాను. మీకు ఎవరికైనా కానీ అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.